శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమీరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. ఆమెన్. నీ కోరిక ఏంటి, ఏంటి నీకు ఏం కావాలి, అది నీకు అనుగ్రహింపబడును. అబ్బా, ఇక్కడ రాజుగారు అడుగుతున్న సందర్భం అనమాట. రాజు ఎస్తేర్ని అడుగుతున్నాడు. ఎస్తేరేమో వాళ్ళ ఇంటికి ఆయన్ని విందుకు పిలిచింది. ఆమె హృదయంలో చాలా బాధ ఉందన్నమాట. ఆ బాధ చెప్పలేకపోతుంది. తన కుటుంబీకులకి, తన జాతికి అన్యాయం జరుగుతుంది. వెంటనే డిసిషన్ తీసుకోవాలి, తీసుకుని మాట్లాడాలి. కానీ ఎస్తేర్ ఏం చేస్తుందంటే, ఒక చట్టము చాలా భయంకరమైన జీవో పాస్ అయిపోయింది. కానీ దాన్ని తప్పించాలి. ఆ జీవో పాస్ అవ్వటం వల్ల ఏంటంటే, ఆ యూదులు ఎస్తేరు కుటుంబానికి సంబంధించిన వారు, ఎస్తేరు కుటుంబానికి వంశం అంతా కూడా నాశనం అయిపోతారు. యూదులందరూ నరికివేయబడతారు. ఆ జీవో అలాంటిది. అటువంటిది అంత బాధలో, వేదనలో ఉన్నప్పుడు ఎస్తేరు రాజుని తన ఇంటికి పిలిచింది. మీరు రండి, ఒకసారి మీకు విందు ఏర్పాటు చేస్తున్నాను. రాజుని విందుకు పిలిస్తే రాజు అడుగుతున్నాడు అనమాట, ఏంటి నీ కోరిక? ఓకే, వచ్చాను, భోజనానికి పిలిచావు, మంచిదే, ఏదో పర్పస్ ఉంటుంది, నన్ను పిలిచావు కదా, ఏదో చెప్పాలనుకుంటున్నావు, నీకేంటి, ఏంటి నీ కోరిక, అది నీకు అనుగ్రహింపబడును. అసలు 2 మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ రాజు. అహశ్వేరోషు రాజు ఎస్తేర్ అన్నాడు, ఏంటి కోరిక చెప్పు. ఒక్కొక్క మనిషి ఏమంటాడంటే, నీకేం కావాలో చెప్పు, అది నా వల్ల అవుతే చేస్తానంటాడు. చెప్పిన తర్వాత అది నా వల్ల కాదని తప్పించుకుంటాడు. కానీ ఈ రాజు అంటున్నాడు, నీకు ఏం కావాలో కోరుకో,
ఫస్ట్ పాయింట్. రెండవది, అది జరిగిపోతుంది. బా, ఎంత చక్కని మాట. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. నువ్వేమనుకుంటున్నావు చెప్పు, అది వెంటనే ఒకే చేసేస్తాను. ఆ సందర్భంలో మాట్లాడిన మాట, ఈ దినము రాజులకు రాజైన యేసు రాజు నిన్ను అడుగుతున్నాడు. యేసు రాజు నీకు అభయం ఇస్తున్నాడు, వరం ఇస్తున్నాడు. ఏంటి నీ కోరిక, అది నీకు అనుగ్రహింపబడును. ఏం కావాలి, ఏం కావాలి? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం కావాలా, అప్పులు తీరిపోవాలా, రోగం పోవాలా, మంచి అల్లుడు కావాలా, జాబు కావాలా? ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారేంటి పాస్టర్ గారు అని అనుకోకు. నేను కాదు మాట్లాడేది, నీవు నమ్మిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తన దాసుని నోటి ద్వారా ఈ వాక్కు నీకు పంపిస్తున్నాడు. ఇల్లు కావాలా, సొంత ఇల్లు లేదని ఏడుస్తున్నావా? డబ్బులు లేవు ఏ పనైనా చేయటానికి, పైకి అందరి ముందు అలా బ్రతుకుతున్నాను కానీ ఏ ఆధారం నాకు లేదు, మాకెవరు సహాయం చేసేవారు లేరు, అలాగని ఎవరిని మేము సహాయం అడిగి బ్రతకలేము అని అనుకుంటున్నావా? నీవు ఇప్పుడే ఈ సమయమే, నీ బిజినెస్ బాగాలేదా, మంచి బిజినెస్ కావాలా, లేకపోతే నీకు మంచి మేడ కావాలా, ఆరోగ్యం కావాలా? అవన్నీ కాదండి, నా భర్త రక్షించబడితే చాలని అనుకుంటున్నావా? నా భార్య, నా ఇల్లు, నా కుటుంబీకులందరూ మారు మనసు పొందితే చాలని అనుకుంటున్నావా? ఏదైనా ఈరోజు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు, నువ్వు అడుగంతే. నీ కోరిక ఏంటి? ఎవరంటున్నారంటే ఈ సమయంలో పరిశుద్ధాత్మనికి బయలుపరిచింది ఏంటంటే, రాజులకు రాజైన యేసయ్య నీకు ఇస్తున్న గొప్ప మాట, ఏంటి నీ కోరిక చెప్పు, అది నీకు అనుగ్రహింపబడును. నువ్వు సందిగ్ధంలో పడిపోయావా? ఏం అడగాలో అర్థం కావట్లేదు. డబ్బులు అడిగినా, బిడ్డకు పెళ్లి చేయమని అడిగినా, అన్నీ అడిగితే బాగోదేమో అని 1-2 అడగాలని అనుకుంటావేమో. ఆలోచన చేయి, పర్వాలేదు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ దగ్గర దేవుని దూతను ఉంచాడు. నీ కోరిక దేవుని దూతలు తీరుస్తాయి. గొప్ప సాక్షిగా నువ్వు నిలబడతావు. నీ కోరిక ఏంటో చెప్పు. ఒకరోజు ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుందట. ఒక ఉపమానం చెప్తాను మీకు. అమ్మాయి గట్టిగా ఉపవాసం ప్రార్థన చేస్తే, ప్రభు నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు కనపడితే ఏదో ఒకటి అడుగుతాను బాబు, ఒకే కోరిక, ఏదో ఒకటి అడుగుతాను బాబు. ఆ పిల్లకి కనుదృష్టి లేదట. ఏం లేదు, కనుదృష్టి, చూపు లేదు. కళ్ళు మూసుకుంది, ప్రార్థిస్తుంది, ప్రభువా నువ్వు కనబడతావంట, మాట్లాడతావంట, అడిగితే వరం ఇస్తావట, ఒకటి అడుగుతాను, నీవు నాకు వెంటనే ఇవ్వాలి, సహాయం చేయాలి. ఒకరోజు దైవం దర్శనంలో కనపడి, ఏం కావాలో కోరుకో, ఏం కావాలో ఒకటి అడుగుతానన్నా కదా, ఒకటే కోరుకో ఇస్తానన్నాడట. నేను అడిగింది ఇస్తారు కదా, ఒకటే అడుగుతానన్నా కాబట్టి ఒకటి అడుగు ఇస్తానన్నాడట. వెంటనే అమ్మాయి అందంట, దేవా నా మనవడికి బంగారు పళ్ళెంలో అన్నం తినిపించే యోగ్యత అని అడిగిందట. ఈ పిల్ల సండే స్కూల్ నుంచి యవన ప్రాయంలోకి వస్తుంది, ఇంకా పెళ్ళి కూడా కాలేదు, చూపు లేదు. ఎవరన్నా ఏమని అనుకుంటారు, దేవుడే షాక్ అయిపోయి ఉంటాడు అనుకుంటాను నేను. అమ్మ నీకు ఎంత జ్ఞానం ఎక్కడ ఉంది అనుకుంటాడు దేవుడు. ఆ చూపు లేని అమ్మాయి ఏం అడుగుతుంది అనుకుంటాం మనం, చూపు కావాలి లేదా నాకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అడుగుతాం. ఈ అమ్మాయి ఎన్ని అడిగిందంటే, అడగటం ఒకటే అడిగింది, కానీ అందులో ఎన్ని కోరికలు ఉన్నాయంటే, ఈ అమ్మాయిని చేసుకునేవాడు మంచి గొప్పవాడు, ఉద్యోగస్తుడై ఉండాలి. రెండోది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఈ అమ్మాయికి చూపు లేదన్నట్టు ఉండకూడదు కదా. ఫస్ట్ మంచి లైఫ్ పార్ట్నర్ ఉండాలి అందులో. రెండోది, చేసుకున్నవాడు బహుధనవంతుడై ఉండాలి. మూడవది, ఈమెకి సంతాన ప్రాప్తి కావాలి, పిల్లలు పుట్టాలి. మరలా ఈమె పిల్లలకి మళ్ళీ మగపిల్లడు పుట్టాలి, మనవడు పుట్టాలి. లెక్క పెట్టుకోండి ఎన్ని ఉన్నాయి. 1 పెళ్ళి, 2 ఐశ్వర్యం, 3 గర్భఫలం, 4 మనవలు,
మనవల్లో మనవడు కావాలంది మగవాడిని. ఓకే, 5 చూపు కావాలి. బంగారు పల్లెలో మనవడికి అన్నం తినిపించాలంటే మరి కనపడాలి కదా. 5 బలమైన కోరికలు కలిపి ఒక్క దెబ్బలు కొట్టింది అంతే. కొంతమంది అడిగితే అంత తెలివిగా అడుగుతుంటారు. ఒకవేళ నీకు అంత జ్ఞానం కనుకుంటే దానికి మించిన ఇంకా జ్ఞానం ఉంటే నీ ఇష్టం, ప్లాన్ చేసుకుని నువ్వు దేవుణ్ణి అడుగు. ఈరోజు ఒక అభయము ప్రభు నీకు ఇస్తా ఉన్నది ఏంటంటే, నీ కోరిక ఏంటి అది నీకు అనుగ్రహింపబడను. ఆమేన్. ఆత్మ నీకు అభయం ఇచ్చింది, కోరుకో, కార్యం సఫలమవుతుంది. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. అయితే మేము 2022లోనే ఇసాగయ్య గారు ఫస్ట్ అమలాపురంలోనే ప్రేయర్కి రావడం జరిగింది. అప్పుడైతే నేను జాబ్ కోసం వచ్చాను. మరి నేను వచ్చి ప్రేయర్ చేసుకున్న వెంటనే నీకు ఉద్యోగం రెడీగా ఉంది, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు అని చెప్పారు. అయితే నేను ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను అన్న అంటే, అది కాదు, నీ కోసం రెడీగానే ఉంది, సిద్ధం చేసి ఉంచాడు దేవుడు అని చెప్పగానే ఆ మన్నాడే నాకు మా హస్బెండ్ చేసే కంపెనీలోనే నాకు వెంటనే జాబ్ రెడీగా ఉందని చెప్పి వాళ్ళ బాసే మా కంపెనీలో నేను తీసుకుంటానని చెప్పి అందులోనే ఉద్యోగం రావడం జరిగింది. ఒకరోజు యూట్యూబ్లో నేను చూస్తుంటే ఆయన వాక్యం ద్వారా మాట్లాడారు, నువ్వు నీ కుటుంబం ద్వారా రా, ఆశీర్వాదం అంటే ఏంటో చూస్తావని. అయితే ఆగస్టులో 2022లో నేను వచ్చాను. కుటుంబంగానే మా హస్బెండ్, నేను, మా బాబు ముగ్గురు వచ్చాము. అయితే వచ్చిన తర్వాత కుటుంబ ఆశీర్వాదం అంటే ఏంటి ప్రభువా అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నాను. అయితే 2 వీక్స్ అయ్యేసరికి నేను కన్సీవ్ అయ్యానని తెలిసాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు జాండీస్ వచ్చినాయి. 5 years గ్యాప్ తీసుకోవాలి, సెకండ్ బేబీకి ఛాన్స్ అయితే లేదని చెప్పారు చాలా డాక్టర్స్. అయితే ఇది నీవిచ్చిన గర్భఫలం కనుక నేను 9 నెలలు వచ్చి ప్రేయర్ చేయించుకుంటాను. దేవుని దయ వల్ల బిడ్డ నేను క్షేమంగా ఉండేలా సహాయం చేయి ప్రభు అని అనుకునేదాన్ని. అలాగే ఇసాగా ద్వారా చేయించుకున్నాం ప్రార్థన. 10 నెలలు అయినా డెలివరీ అవ్వలేదండి. 10వ నెల కూడా వచ్చింది. అయితే డాక్టర్స్ అయితే సర్జరీ చేయకూడదమ్మా నీ కండిషన్ బట్టి, ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నీకు జాండీస్ వచ్చినాయి కదా, ఇప్పుడు కూడా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, సో నీకు ఇప్పుడు మేము ఆపరేషన్ అయితే చేయలేము, నార్మల్ అయ్యేలాగే చూడాలి, మనము నార్మల్ అయ్యే వరకు వెయిట్ చేద్దామన్నారు. నేను 10వ నెలలో వచ్చి కూకట్పల్లిలో ప్రార్థన చేయించుకున్నాను. నార్మల్ డెలివరీలో అయ్యేలా ప్రార్థన చేయండి అన్న. 10వ నెల వచ్చేసింది అనేసరికి నీకు నార్మల్ డెలివరీ అవుతుంది, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పారు. ఆయన చెప్పిన నెక్స్ట్ వీక్ సండే రోజు నైట్ పెయిన్ స్టార్ట్ అయినాయి అని హాస్పిటల్కి వెళ్తే నైట్ 12 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock వరకు చూశారు. ఎంత పెయిన్స్ ఉన్నా కానీ నార్మల్ డెలివరీలో అయ్యేలా లేదమ్మా, ఆపరేషన్కి అన్నీ రెడీ చేసేస్తున్నాము, ఇంకా ఆపరేషనే చేయాలి, తప్పని కండిషన్ ఇదని చెప్పి అన్నీ రెడీ చేసేసారండి. అయితే మా మదర్ అప్పుడు ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి నా నోట్లో వేశారు, ప్రభువా నువ్వు చెప్పావు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి, ఇప్పుడేమో ఆపరేషన్ అంటున్నారు కనుక చెప్పిన వాగ్దానం ఎప్పుడూ అబద్ధం కాలేదు మా జీవితంలో, నార్మల్ అవుతుందని మేము నమ్ముతున్నామంటే అదేవిధంగా మా మదర్ తీసుకొచ్చి ప్రేయర్ ఆయిల్ నా నోట్లో వెయ్యగానే బేబీ వెంటనే డాక్టర్స్ పొజిషన్ వచ్చింది, నార్మల్ అయిపోతుందని చెప్పి వితిన్ సెకండ్స్లోనే నార్మల్ డెలివరీ అయిందండి. చేసిన సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుగులపాలెం రోడ్, పెదమేరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ముఖ్యంగా మేము ఇద్దరము అక్టోబర్ నెలలో
6వ తేదీ రోజు మొట్టమొదటిసారిగా మేము ప్రార్థన శక్తికి రావడం జరిగిందండి. అప్పుడు వచ్చి మేము గర్భఫలం నిమిత్తమై ఇసాకయ్య దగ్గరికి వచ్చి ప్రార్థించుకున్నప్పుడు అయ్యగారు మాకు ఒక ఫలం ఇచ్చి ఒకే మాట చెప్పారండి, మీరు ఖచ్చితంగా బిడ్డతో మీరు మళ్ళీ ప్రార్థన శక్తికి వస్తారు అని ప్రవక్త ఇచ్చినటువంటి మాటను మేము గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసుకొని మేము ప్రార్థనలో ఉన్నప్పుడు మాకు ఆ వారంలోనే దేవుడు మాపై కృప చూపించి గర్భఫలాన్ని దయచేసి కన్సీవ్ అనే మంచి శుభవార్తను తెలియజేసిండు. మళ్ళీ మేము ప్రార్థనలో ఉంటూ ఈ సాక్ష్యం పంచుకోవాలని ఎంతో ఇష్టపడి మేము ఇక్కడికి వచ్చినామండి. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. మా కోసం ప్రార్థించినటువంటి ఇసాకయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుగులపాలెం రోడ్, పెద్దమీరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నా పేరు శ్రీలత. మేము వరంగల్ నుండి వచ్చాను. అయితే నాకు 2 కుమార్తెల తర్వాత మళ్ళీ 5 years తర్వాత కన్సీవ్ అయ్యాను. అయితే వద్దనుకుంటున్న సమయంలో 2 కుమార్తెలు చాలు అనుకుంటున్న సమయంలో ఇసాకయ్య గారిది లైవ్లో చూసి ఫస్ట్ టైం మేము ఖమ్మం వెళ్ళాము. ఖమ్మం వెళ్ళినప్పుడు అయ్యగారు అన్నారు, నీకు ఏం కావాలమ్మా అంటే, నాకు కుమారుడు కావాలి అయ్యగారు అంటే, వెళ్ళు నీకు కలుగుతాడు అన్నాడు. కానీ నాకు 5 months స్కానింగ్లో కొంచెం లివర్ ఊపిరితిత్తులు వాపు ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ నేను సికింద్రాబాద్కి వచ్చాను. వచ్చి అయ్యగారు ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్తే, ఏముండదమ్మా అన్నీ నార్మల్ వస్తాయి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు నాకు 7 months. నేను డెలివరీ అయిన తర్వాత స్పాన్సర్ చేయాలని కూడా ఆశపడుతున్నాను. దేవుడి ఇటు చిన్ని సాక్ష్యంను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుగులపాలెం రోడ్, పెద్దమీరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నా పేరు రూతు, మా భర్త పేరు ఫ్రాన్సిస్. మేము పూణేపట్నం నుంచి తైలాభిషేక ఆరాధనకి టీబీ పరిచర్య ద్వారా ఇక్కడికి రావటం జరిగింది. మరి నాకు ముందు 3 కుమార్తెలు, 4వసారి గర్భఫలం ఉన్నది. మరి 4వ నెలలో మరి నేను ఇక్కడికి వచ్చి పాస్టర్ ద్వారా ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. మరి దైవసేవకుడు చెప్పారు, ప్రార్థన చేసిన తర్వాత నేను అన్నాను, నాకు 3 కుమార్తెలు అని నేను కన్నీరు పెట్టి మరి పాస్టర్ గారి ద్వారా మరి నేను వినాలని ఆ మాట ఇక్కడ దాకా వచ్చాను. ఇంత దూరం వచ్చి నేను అన్నయ్య ద్వారా ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. మరి 4వ నెలలో నేను ఇక్కడికి వచ్చాను. మరి అన్నయ్య ప్రేయర్ చేసి మరి నాకు అట్టిపండు ఇచ్చి, మరి ఇది తినమ్మా, మరి కుమారుడే పుట్టబోతున్నాడు, మరి మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ తైలాభిషేకంలో మరి మీరు సాక్ష్యం చెప్పుకొని వెళ్తారని మరి అన్నయ్య చెప్పారు. అలాగే మరి నాకు కుమారుడు దేవుడు ఇచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ.
భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమీరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. వీరి పేరు మహేష్, స్టెఫీ. వీరు రామంతపూర్ నుంచి ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు రావడం జరిగింది. వీరికి వివాహం జరిగిన తర్వాత సంవత్సరంన్నరకి తనకి గర్భం వచ్చి మళ్ళీ అబార్షన్ అయింది. అలానే తర్వాత కూడా పిల్లలు కలగట్లేదు, తన గర్భం కూడా వీక్గా ఉందని డాక్టర్స్ చెప్పారు. అలానే తన స్నేహితురాలు ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులు ప్రార్థన ద్వారా తను గర్భఫలం పొందుకున్నదని విని తను ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి కృప చూపించి వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. చక్కటి ఆరోగ్యమైన కుమార్తెని ఇచ్చారు. ఆ కుమార్తె గర్భంలో ఉన్నప్పుడు కూడా 8వ నెలలో తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, పాపకి బలహీనంగా పుడుతుందేమో అని డాక్టర్స్ చెప్పారు. కానీ దైవజనుల ప్రార్థన ద్వారా ఆ బిడ్డ కూడా చక్కగా ఆరోగ్యంగా పుట్టిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు చేసిన ఈ కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమీరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. వీరి పేరు రూబెన్, స్వప్న. వీరు జహీరాబాద్ నుంచి ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. మొదటి తను గర్భం వచ్చినప్పుడు 8వ నెలలో కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడం జరిగింది. అలానే దాని తర్వాత కూడా మరి 2 సార్లు తనకి అబార్షన్ అయింది. వారికి తెలిసిన వారి ద్వారా ఇక్కడ దైవజనులు ప్రార్థన అభిషేకం గురించి వారు తెలుసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారి పట్ల కృప చూపించి వారిని ఆశీర్వదించి గర్భఫలాన్ని ఇచ్చారు. చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి దేవుడు దయచేశాడు. దేవుడు వీరి జీవితంలో చేసిన ఈ కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమీరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నా పేరు వసంతరావు అండి. తిను నా భార్య విజయమేరి. మాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా మా అమ్మగారికి రక్తస్రావంతో బాధపడుతూ ఉంటుంది. అయితే తను ఆరాధన ఛానల్లో ఇసాకయ్య గారి ప్రార్థన చూసి గుంటూరు తైలాభిషేకానికి వెళ్ళి అక్కడ తైలాభిషేక ఆరాధనలో పాల్గొని తైలంను తలపైన ప్రతిష్ఠించుకొని తను స్వస్థత పొందింది. తర్వాత మాకు మ్యారేజ్ అయ్యి 1 year అవస్తుంది. అప్పటికి మాకు ఇంకా గర్భఫలం లేదని, దానికి తోడు దీనికి ఆరోగ్యము సరిగా లేదని చెప్పి మా అమ్మగారు ఇక్కడికి వెళ్ళండి, త్వరగా మీకు గర్భఫలం వస్తుంది, అయ్యగారు మంచి ప్రార్థన చేసి మీకు ఫలం ఇస్తారు అని చెప్పారు. తర్వాత నేను ఇక్కడికి వచ్చి అయ్యగారికి జరిగిన విషయం చెప్పి తన ఆరోగ్యం గురించి ఇంకా మాట్లాడినప్పుడు ఏమీ అవ్వదు, త్వరలో నేను పాపని బాబుని ఎత్తుకొని వస్తావు అని చెప్పి దీవించారు. అందుకు కానీ ఇసాకయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుగులపాలెం రోడ్, పెద్దమీరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. వీరి పేరు కృష్ణవేణి. వీరు ఉప్పల్ నుంచి ఇక్కడికి వచ్చారు. వీరికి 4 సంతానం. వారికి మళ్ళీ 5 ఆడపిల్లలు, ఒక్కడే మగ పిల్లాడు పుట్టాడని వారు అనుకుంటుండగా ఇక్కడ కొన్ని సమస్యల ద్వారా వారు ఇబ్బంది పడుతున్నప్పుడు తెలిసిన వారి ద్వారా ఇక్కడ తైలాభిషేకానికి వారు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు దైవజనులకి ఇలా చెప్పి, మాకు మళ్ళీ ఒక మనవడు కావాలి, ఒక్కడే ఉన్నాడు, ఇంకొక మనవడు కావాలని వారు దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. చేయించుకున్నప్పుడు దైవజనులు ఫలం ఇచ్చి మీకు మనవడు పుడతాడని ఆశీర్వదించి పంపించారు. అదేవిధంగా దేవుడు వారి పట్ల కృప చూపించి చక్కటి ఆరోగ్యమైన కుమారుని వారికి దయచేశారు. ఈరోజు ఆ కుమారుడికి అన్నప్రాసన, నామకరణం చేయడం జరిగింది. దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి